ప్రజాస్వామ్యం ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు యువకులుగా మేమంతా కూడా వీళ్ళ వెనకాల ఆ ఉద్యమంలో పాల్పంచుకున్నప్పుడు 85 ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు మరొక చరిత్ర, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓడించారు. ఈ రెండు నాకు హీరోయిజంగా ఉండేది అన్నంటే. పరిశీలనాత్మక దృష్టితో చూస్తూ మేము జరిపే ఆ చిన్నపాటి చర్చల్లో మేము వెనక ఉండి వినేది. ఎవరైనా మాట్లాడితే సాధారణంగా మనం నీకేం తెలుసు కూర్చో అంటాం, కానీ అన్న అట్లా కాదు, ఆయనను మాట్లాడనివ్వండి అనేది కొత్తది చెప్తున్నాడు అని. అట్లా ప్రతి వ్యక్తిని మాట్లాడించి ఆ ఎక్కడంటే ప్రతి సంవత్సరం మాకు సీతాఫలాలు తినిపిస్తాడు. సీతాఫలాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎంతమంది మిత్రులు ఉంటే అంతమంది మిత్రుల్ని ఒకరోజు ఇంటికి పిలిచి కేవలం సీతాఫలాలే తినిపించడానికి పిలుస్తాడు. చాలా ఆనందం వేస్తుంది మాకు ఆ రోజు అన్న పిలిస్తే ఆ ఫలాల కోసం. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఈరోజు ఒక రాష్ట్ర అన్ని దేవాలయాలు సందర్శించి వచ్చారు. చాలా ఆనందం. అన్నని 2 నిమిషాలు మనం బ్లెస్ చేయాల్సిందిగా. నరసన్న అని పిలుస్తాం. కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఎదురెదురుగా విచ్ చేసుకుంటుంటాం. ఆ తర్వాత వాకింగ్ అయిపోయిన తర్వాత కాఫీ తాగుదామనేటువంటి పేరు మీద మళ్ళీ కాసేపు కూర్చొని అప్పుడు పిచ్చపాటి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ రకంగా నరసన్నతోటి ఎక్కువ సంబంధం ఏర్పడింది. నేను గవర్నర్ అయిన తర్వాత రావాలి అని చెప్తే సరే అని అన్నాను. 3 నెలల ముందు ఫిక్స్ చేసుకున్నాడు ఈ డేటు. తర్వాత 3 నెలల ముందు సరే వస్తున్నాననేటువంటి దీంతో ఇక్కడ నేను వేరే ప్రోగ్రామ్స్ కూడా చెప్పినాను. కానీ ఇబ్బంది కలిగినా లేదు ఈరోజు వస్తాను అని చెప్పి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తిరుపతి దేవాలయము ఏ రకంగా ఉంటుందో అక్షరాల అదే రూపంలో ఇక్కడ నిర్మాణం చేయటం కూడా నిష్ఠతో నిర్మాణం చేయటం. గర్భగుడి దాని యొక్క బునియాది తీసేటప్పుడు 24 అడుగుల లోతు తీసినారు. అది కూడా కూలీలను పెట్టకుండా, మిషన్లను పెట్టకుండా కరసేవ ద్వారా భక్తులతో చేయించినారని చెప్పినప్పుడు నిజంగా ఎంతో సంతోషం. అదే కాకుండా మిగతా విషయాలలో ఎదురుగా తోట అంటే అది పండ్ల తోట కాదు, కానీ అన్ని రకాల మొక్కలను పెట్టి దానికి సంబంధించినటువంటిది. పక్కనే వ్యవసాయంలో కూడా
ఏవేవో తినిపించినారు ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా, కానీ నాకు పేర్లు తెలియదు. కానీ వారు చెప్పి ఇది తింటే ఈ రకంగా అవుతుంది అని అంటే ఒక పండు తినిపించాడు, ఇంకా గొంతు అట్నే ఉంది, దిగలేదు. మామూలుగా ఏదైనా తింటే లోపలికి పోతుంది, కానీ మంచినీళ్ళు తెప్పించుకొని తాగవలసి వచ్చింది. కాబట్టి ఆ రకంగా వెరైటీ ఆఫ్ వీటిని, అది కూడా ఆర్గానిక్ ఫామ్లో తీసుకురావటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా 2 విషయాలు మీరు చెప్పదలుచుకున్నాను. భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే చాలా ధనిక దేశం, ఆధ్యాత్మికమైనటువంటి ధనిక దేశం భారతదేశం. ఈరోజు కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా గురించి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ రావు, ఎక్కడ ప్రకటనలు కానీ లేకపోతే ఇవే రావు. కానీ ఆ కుంభమేళా జరిగేటువంటి టైంకి ఎక్కడెక్కడెక్కడికెళ్ళో కోట్లాది జనం అక్కడికి వస్తున్నారు. ఈరోజు 40 కోట్ల మంది అక్కడ, ఈ 40 రోజులలో సుమారు 40 కోట్ల మంది అక్కడికి వస్తున్నారు అని అంటే యావరేజ్న లెక్కేసుకుంటే 1 కోటి. 1 కోటి అంటే ఈరోజు హైదరాబాద్ నగరం ప్రజలందరూ కూడా ఒకరోజు అక్కడ పోయినట్లు లెక్క. ఈ యొక్క కుంభమేళా ఇంత మంది వస్తున్నారు, ఈ రకంగా ఉంది అని చెప్పి దేశ విదేశాలలోకి వెళ్ళి వాటిని అబ్జర్వ్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళకి అర్థం కావటం లేదు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, అంత చలిలో ఆ నీళ్ళల్లో ఎట్లా మునుగుతున్నారు, ఆ నీళ్లను కూడా ఏ రకంగా కలుషితం లేకుండా ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన యొక్క భగవత్ సంకల్పం, మనకు భారతదేశానికి ఉండేటువంటి కల్చరల్ ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో అది స్పష్టంగా అర్థమవుతుంది. అదే రకంగా ఈరోజు టెంపుల్ ఇక్కడ కీర్తన చేశారు. భజన చేసేటప్పుడు చదువు రానటువంటి వాళ్ళైనా సరే దాంట్లో లీనమైపోతారు. కాబట్టి వెనకటికి ఈరోజు కంప్యూటరు టెలిఫోన్లు ఇవి వచ్చినాయి, కానీ వెనకటికి ఊర్లలో ఒక కల్చరల్ ఇది అని అంటే భజన చేయటమే. భజన దగ్గరికి వెళ్ళి ఆ భజన చేస్తూ చేస్తూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. భజనకు ఉన్నటువంటి శక్తి అది. అదే రకంగా మన యొక్క పూజ పునస్కారాలు ఇవన్నీ కూడా ఆ రకమైనటువంటివి. అదే రకంగా మ్యూజిక్ దీని విషయంలో మాట్లాడుతూ మొన్న ఒక దగ్గర చెప్పాను, దాన్ని ఈరోజు కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పి దిల్ రాజు గారితో మాట్లాడుతున్నాం. మ్యూజిక్ లాంగ్వేజెస్ దీని విషయం ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఎన్ని లైబ్రరీస్, లేదా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని చెప్పి పుస్తక ఎగ్జిబిషన్ పోయినప్పుడు అక్కడ మాట్లాడేటువంటి దీంట్లో దీని గురించి చెప్పినప్పుడు 2 భాషలు ప్రపంచంలో కామన్గా ఉంటాయి. ఒకటి సైన్ భాష అంటారు. సైన్ భాష అంటే మూగవాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష. ఈ మూగవాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో అయినా సరే అదే భాష ఉంటుంది. రెండవ భాష మ్యూజిక్ భాష. ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో దాని మీద రాయటం, ఏది పెంచాలి ఏది తగ్గించాలి పేపర్ మీద రాసుకుంటారు. మీకు ఇక్కడ తెలియదు, కానీ పోలీస్ బ్యాండ్ వాళ్ళు ఇది చేసేటప్పుడు ఎదురుగా దాని మీద రాసుకుంటారు ఆ స్ట్రోక్స్. అది కామన్. కాబట్టి మ్యూజిక్లో కూడా మనం చాలా రిచ్ దీంట్లో ఉన్నాం. నేను త్రిపురకి వెళ్ళి వచ్చినాను కాబట్టి త్రిపురలో కూడా చిన్న స్టేట్ అయినా సరే ఆ ఇంటీరియర్ విలేజెస్లో ఆ యొక్క మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, డిప్లొమాస్ ఉన్నాయి. సినిమాలో పెద్ద ఇదైనటువంటి ఆర్టి బర్వన్ అక్కడికి వెళ్ళి వచ్చినారు. కాబట్టి మన దేశంలో మ్యూజిక్ ద్వారా ప్రజల్ని, అదే రకంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం ఏదైతే ఉందో అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ దైవభక్తి,
గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఆర్గానిక్ యొక్క ఇంపార్టెన్సు, ఆ యొక్క గింజలు, వ్యవసాయం దాన్ని ఆ రకంగా ఇచ్చేస్తూనే సైమల్టేనియస్గా ఈ యొక్క మ్యూజిక్ ద్వారా, అంటే మ్యూజిక్ అని అంటే కేవలం సినిమా అనేటువంటి దీంతో కాకుండా భక్తి రూపంలో మీ అందరిని కూడా ప్రతి శనివారం కూడా ఈ టీం వస్తుంది, ఇక్కడ మీ అందరిని కూడా ఇచ్చేస్తుందని చెప్పారు. కాబట్టి నేను వారికి నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ టెంపుల్ పేరు మీద వచ్చేటువంటి విశ్వాసంతో వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ ఏ రకంగా తన్మయత్వంతో ఇక్కడికి వచ్చి నమ్మినటువంటి వాళ్ళకు ఏ రకంగా దేవుడు ప్రత్యక్షమైనాడు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు నిజంగా దీనికి ఉన్నటువంటి మహత్యం, ఈ యొక్క స్థలానికి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ యొక్క టెంపుల్కి ఉన్నటువంటి మహత్యాన్ని అందరికీ చెప్పి అందరూ కూడా దీంట్లో ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమాలు ఈ యొక్క నిర్వహణ చేసేటువంటి వాళ్ళకు ఆ భగవంతుడు శక్తిని అన్ని రకాలుగా కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఈ యొక్క దీక్ష తీసుకొని కోరికల కొరకు వచ్చినటువంటి కంకణాలు తీసుకున్నటువంటి అదే కోరికలు కోరుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకి సంతానం విషయంలో కానీ లేదా ఇతరతర ఏ కోరికలతో వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు వారికి తప్పకుండా కోరికలు నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అని విన్న పాట ఈ ఆల్బంలో పాట 1999లో చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా వికాస తరంగిణి అనే స్వామివారి సంస్థకు దీన్ని అంకితం చేశాము. సంతోష్ ఒకసారి ముందుకు రండి. ఇతను ఇందాక పాడిన విజయ్ వాళ్ళ అన్న. సో నాకు టెక్నికల్ సపోర్ట్గా ఎప్పటికప్పుడు వీడియోలుగా కానీ ఆడియో కానీ పొందుపరుస్తూ అందరి భక్తులకు అందిస్తున్నటువంటి వాడు సంతోష్. వీరి శిష్యరికల్లో విజయ్ ఎదిగాడు. జై శ్రీమన్నారాయణ. జయలక్ష్మి గారు 3 నెలలుగా పిల్లలను చేసి చక్కటి నృత్య ప్రదర్శనని మనందరికీ అందించారు. అమ్మ మీకు అనేక ధన్యవాదాలు. మా జిల్లాలో పేరుని నృత్యాన్ని ఇప్పుడు ప్రతి పాటని మనం పూర్తిగా చూడలేకపోయాం. భగవంతుడు ఎందుకు అక్కడి వరకే అనుమతి ఇచ్చారు. మిగతా కార్యక్రమం ఉంది మనకి. ఇక పిల్లలందరూ ఫోటో కోసం రెడీ. కొంచెం ఈ ఫోల్ కిటే ఉంటుంది. ఓకే. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. రాజు గంగారెడ్డి గారు. గంటలు మోగుతున్నాయి. మన అసలు సిసలు కార్యక్రమం ఇప్పుడు మనం మొదలు పెట్టుకుంటాం. గోవింద గోవింద గోవింద.
Thank you.